తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ నిన్న సమంత నాగచైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అధికారం అడ్డు పెట్టుకుని అదుపు లేకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా తమ స్వార్థ రాజకీయాల కోసం దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడ్ హీరోలు సదరు మంత్రిపై ఘాటుగానే స్పందిస్తున్నారు. ఒక మహిళ అయి ఉండి సాటి మహిళ వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం ఎంతవరకు సబబు అనేది మంత్రి ఆలోచించుకోవాలని మండిపడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించాలని ఆయన కోరారు. మంత్రి కొండా సురేఖ బేషరతుగా తమ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఇరువైపులా మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఎక్కడితో ముగించేస్తే సమంజసంగా ఉంటుందని కూడా పీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ సోషల్ మీడియాలో మంత్రి మీద చేసిన ట్రోల్స్ కూడా సినిమా పెద్దలు గమనించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. రైట్. రాష్ట్ర రాజకీయాల్లో సినీ ఇండస్ట్రీలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇక మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు టాలీవుడ్ నుంచి ప్రముఖ హీరోలు. అండ్ ప్రధానంగా సమంత, ఇటువైపు అక్కినేని ఫ్యామిలీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి కూడా బేషరతుగా దానికి సంబంధించి మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇంతటితో ఎపిసోడ్ ఆపేద్దామంటూ కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇక్కడ రాష్ట్ర రాజకీయాలతో పాటుగా సినీ ఇండస్ట్రీలో కూడా కలకలం రేపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే నాగార్జునకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులు నాగ చైతన్య, సమంతకు సంబంధించిన విడాకుల పైన ఆమె నిన్న సంచలనమైన ఆరోపణలు చేశాడు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా నిన్న నుంచి కూడా ఇక్కడ పొలిటికల్ సర్కిల్ కావచ్చు, ఇక్కడ సినీ ఇండస్ట్రీలో అందరూ దానిపైన స్పందిస్తున్న నేపథ్యం కనిపిస్తున్న. మరోవైపు ట్విట్టర్ వేదికగా కూడా మంత్రి కొండా సురేఖ పైన విరుచుకుపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ నాగార్జున కావచ్చు, చిరంజీవితో పాటుగా సినీ ప్రముఖులు ఎన్టీఆర్ తో పాటుగా ఇతర సినీ ప్రముఖులంతా కూడా ట్విట్టర్ వేదిక కూడా స్పందిస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఇట్లాంటి నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు, రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ఇండస్ట్రీని రాజకీయాల్లోకి ఇట్లాంటి పొలిటికల్ సర్కిల్లోకి లాగొద్దని కూడా వాళ్ళు ప్రధానంగా ట్విట్టర్ వేదిక కూడా స్పందిస్తున్న నేపథ్యం కనిపించింది. నిన్న సంబంధించి కూడా అక్కడే నాగార్జునకు సంబంధించి కూడా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నేపథ్యం అనేది. ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కూడా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బాధ్యతాయుతమైన ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటే ఇట్లాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం కూడా మంత్రిగా ఉండి ఇట్లాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు తప్పు అన్నట్టుగా కూడా ఆయన ట్విట్టర్ వేదిక కూడా స్పందించిన నేపథ్యం ఉంది. ఇక మరోవైపు దీనిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు స్పందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఆయన దీనిపైన స్పందించారు. ట్విట్టర్ ఆయన సంబంధించి కూడా నేరుగా ఆయన వీడియోను కూడా ఫుటేజ్ని కూడా వీడియోను కూడా బయట పెట్టిన నేపథ్యం ఉంది. ఇక ప్రధానంగా ఈ నిన్న సంబంధించి కూడా ఈ సినిమా పెద్దలందరికీ సంబంధించి కూడా ఆయన ఒక విన్నపాన్ని తెలుపుతూ కూడా వీడియోను విడుదల చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇరువైపులా మహిళలు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితోనే వదిలేద్దాం, చర్చలకు ఆరోపణలకు మరోసారి తెరపడేలా దీన్ని వదిలేద్దామని కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. మరోవైపు నిన్న సంబంధించి మంత్రి కొండా సురేఖకు సంబంధించి కూడా ఆమె వ్యాఖ్యల పట్ల కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆమెకు తనకు ఏదైతే సమంత ఆదర్శం అంటూ కూడా ట్వీట్ చేసింది అన్నట్టు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. మరోవైపు దీనిపైన వదిలేయాలి. ఇక మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు మంత్రులకు కూడా పిసిసి చీఫ్ ఆయన వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలియదు. ఎందుకంటే
ఇట్లాంటి ఆరోపణలు కావచ్చు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే ముందు కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి అన్నట్టుగా కూడా ఆయన కాంగ్రెస్ మంత్రులకు కూడా మంత్రులను కూడా హెచ్చరించిన నేపథ్యం అయితే ఉంది. ఇక ప్రధానంగా దీనిపైన కూడా 2 రోజులుగా కూడా అయితే ఇక్కడ పొలిటికల్ సర్కిల్లో సినీ ఇండస్ట్రీలకు సంబంధించి కూడా ఈ ఆరోపణల పైన కూడా చర్చ నడుస్తా ఉంది. దీనిపైన మరోవైపు ఏదైతే లీగల్ నోటీసులు పంపిస్తామని చెప్తా ఉన్న నేపథ్యంలో కేటీఆర్ కి సంబంధించి కావచ్చు, ఇక్కడ నాగార్జునకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, లీగల్ గా వెళ్దామని చెప్పిన నేపథ్యంలో పిసిసికి సంబంధించి కూడా దీన్ని సద్దుమణిగించేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే దీన్ని ఇప్పటితో వదిలేద్దాం, ఇరువైపులా మహిళలే ఉన్నారు కాబట్టి ఇక దీనికి స్థిరపడదాం, మళ్ళా భవిష్యత్తులో ఇట్లాంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇట్లాంటి సంబంధించిన ఆరోపణలు చేసేటప్పుడు కూడా మంత్రులు జాగ్రత్తగా ఉండాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. సినిమా పరిశ్రమ పెద్దలందరికీ కూడా నా విన్నపం, నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం, దాంట్లో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం, ఆ వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. పత్రేముఖం కూడా మాట్లాడడం జరిగింది. నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి, ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలకాలని. ఇక్కడ ఇరువైపులా మహిళలే ఉన్నారు, ఇరువైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. మంత్రి గారు కూడా రాత్రి ట్వీట్ చేస్తూ ఆవిడ చెప్పిన మాటలు, నా వ్యాఖ్యలు యొక్క ఉద్దేశం మహిళల పట్ల అహంకార ధోరణి ప్రశ్నించడమే కానీ మీ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాకుండా ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్థానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలు విమర్శించుకుంటున్నా అనే మాట చెప్పడం జరిగింది. నేను పెద్దలకు విన్నవిస్తా ఉన్నాను, ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ అనుయులు, కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు, ఒక సోదరుడిగా సోదరిమణికి నూలుకోకు దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు. ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరతుగా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా. ధన్యవాదాలు.